2025 ఏప్రిల్ 10 నుండి 13 వరకు జర్మనీలోని కోలోన్ నగరంలో జరిగిన ఫిబో ముయ్ థాయ్ మీట్లో భారత్ తరపున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థి అన్వేష్ రెండవ స్థానంలో నిలిచి భారతదేశానికి వెండి పతకం సాధించారు. ఎంటీఏ అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ ఎంహెచ్ అభిత్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ ఎన్ కుమార్ శిక్షణతో మరియు వికాస్ డిగ్రీ కళాశాల సహకారం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు అన్వేష్ తెలియజేశారు. వెండి పథకం సాధించారు. అన్వేష్కు వికాస్ డిగ్రీ కళాశాల నందు వికాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మంజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థి అన్వేష్ వెండి పథకాన్ని గెలుచుకోవడం మా కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నన్ను ట్రైన్ చేసి మా కోచెస్కి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. మా తల్లిదండ్రులకి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తాను. చదువుకుంటున్నటువంటి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అన్వేష్ జర్మనీలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్గా సిల్వర్ మెడల్ సాధించినందువల్ల ఈరోజు మన కళాశాలలో అబ్బాయిని సన్మానించవలసిందిగా మేమందరూ కూడా సన్మానిస్తున్నాం. ఆ అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రాంతం నుంచి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ జర్మనీలో ముయ్ థాయ్ కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఈ కుప్పం ప్రాంతానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ అబ్బాయిని చూసైనా కూడా ఇంకా కొంతమంది కూడా ఆ మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి అబ్బాయి ఇక్కడ వికాస్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడంటే కూడా మాకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ సందర్భంగా ఆ అబ్బాయిని మేము అభినందించాలనుకుంటున్నాం. సెకండ్ కంగ్రాచులేషన్స్.